స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. ఈరోజు ఇది ఒక స్పెషల్ వీడియో. కేకే విత్ వీకే బ్రాకెట్ లో రుద్రాక్ష అని పెట్టడం జరిగింది. ఏంటంటే ప్రజెంట్ సమాజంలో చాలా మందికి ఈ రుద్రాక్షలు వాడడం అనేటువంటిది ఇప్పుడు చాలా త్వరగా జరుగుతోంది. ఎక్కువ మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే దీని యొక్క ఫలితాలు, ఇవి ఎన్ని ముఖాలు ఉంటాయి, అసలు రుద్రాక్షలు ఎన్ని రకాలు, ఇవన్నీ కూడా మనం ఒక డీటెయిల్డ్ వీడియో త్వరలో చేయబోతున్నాను. అయితే దానికి సంబంధించి అసలు రుద్రాక్ష ఒరిజినల్ కాదా అన్నది తెలుసుకోవడం, చెకింగ్, ఇవన్నీ ఆ వీడియోలో చెప్తాము. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి కేకే అంటే కృష్ణకాంత్, ఈయన నాకు ఐకాస్ లో జూనియర్. అదేవిధంగా మన దేశంలోనే కాకుండా మిగతా బయట దేశాలు, కొలంబో, తర్వాత చాలా యూనివర్సిటీస్ కూడా తిరిగి వాస్తు మీద కానీ, న్యూమరాలజీ మీద కానీ, అలాగే న్యాచురోపతి మీద కానీ, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా రీసెర్చ్ చేస్తున్నారు. దాని తాలూకా ఫలితాలు కూడా చాలా చక్కగా వస్తున్నాయి. సో నా యొక్క కోరిక మేరకు మీకు ఆయన రుద్రాక్షల గురించి వివరించడానికి ఈరోజు మన పెందుర్తి వైజాగ్ రావడం జరిగింది. చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత వచ్చారు, అంత సింపుల్ గా అయితే రాలేదు. ఇది ముఖ్యంగా బాగా గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని చెప్పి ఇప్పుడు ఆయన ఇంట్రడక్షన్ ఇస్తూ ఒకసారి ఆయన మన ఊరికి వచ్చారు కాబట్టి చిన్న చిరు సత్కారం తోటి సార్. ఇది జై శ్రీరామ్. చాలా సంతోషం, చాలా ఆశీర్వాదం. ఈయన కృష్ణకాంత్ గారు. నమస్కారం. మిగతాది ఓవర్ టు కృష్ణకాంత్ గారు. నమస్కారం. 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 చాలా సంతోషం. చాలా సంతోషం. సో నమస్కారం, కృష్ణకాంత్. సో ముందుగా తెలుగు కొంచెం చాలా తక్కువ వస్తుంది. సో దయచేసి ఏమైనా తప్పులు ఉంటే కనుక క్షమించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎస్, వంశీ గారు నాకు మా సీనియర్. ఐ గెస్ V2 చేసాం, నేను V1 చేసేవాడిని. సో ఇట్స్ వెరీ గుడ్ లైక్ కైండ్ ఆఫ్ అసోసియేషన్, లాంగ్ టర్మ్, ఆల్మోస్ట్ ఒక డెకేడ్, 10-12 ఏళ్ళ నుంచి వీఆర్ బీన్ అసోసియేటెడ్ విత్ ఈచ్ అదర్. ఆయన కూడా చాలా బాగా ఆస్ట్రాలజీ చెప్తున్నారు మాకు. ఇట్స్ బిన్ ప్లెజర్ మీటింగ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. యా. So second part is like astrology. I'm been like done my research and also in Colombo now. Right now, ఇప్పుడు నేను astrology relevant to naturopathy and Ayurvedic రీసెర్చ్ చేస్తున్నాను. సో దట్ అంటే ఒక జాతకం పట్టుకెళ్ళి ఒకళ్ళు ఎవరు నేను ఎప్పుడు దేశ బహిష్కరణ అవుతాను, అదే కనుక నన్ను రాజబహిష్కరణ ఎప్పుడు చేస్తారని నేను చెప్పరు. అలాగే ఒకప్పుడు అడిగేవారు. ఇప్పుడు ఏమవుతున్నారంటే నాకు వీసా ఎప్పుడు వస్తున్నది, అమెరికా ఎప్పుడు వెళ్తున్నాను, ఇది అలా మొదలు పెడుతున్నారు. సో ఇది ఈక్వల్ ఉంటుంది. బేసికల్ గా మోర్ ఆర్ లెస్ ఆస్ట్రాలజీ అనేది ఒక హెల్త్ పరంగా నేను చూస్తాను. కైండ్ ఆఫ్ వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఒకటి ఆరోగ్యం, హెల్త్ వెళ్తుంది. సో ఐ లుక్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ ద హెల్త్ ఆన్ ద వే లైక్ రుద్రాక్షస్. దీంట్లో హీలింగ్ లోని రుద్రాక్షస్, వన్ ఆఫ్ ద రుద్రాక్షస్ వాట్ వి టాక్ అబౌట్. చాలా మంది మిత్ ఉంది, ఒక ఏకముఖి, ద్వైముఖి, తీన్ముఖి, చాలా ముఖుల మీద చాలా మిత్ ఉంది అందరికీ. So today I just want to clear some kind of insight of Rudrakshas. With clear చేద్దామని చెప్పేసి నేను ఇలాగా హరిద్వారం వస్తున్నప్పుడు ఫ్రూట్స్ కమ్మని చెప్పారు. సో దిస్ ఇస్ ద రుద్రాక్ష ఫ్రూట్స్ బేసికలీ. సో వీ కెన్ లుక్ ఇన్ టు ఇది రుద్రాక్ష ఫ్రూట్ అండి. మొత్తం ఇది ఒక న్యాచురల్ సీడ్. బేసికల్ గా దీని ఆరిజిన్ వచ్చేసరికి మనకి హిమాలయాస్. ఆ హిమాలయాస్ లోంచి ఏదైతే మనకి వేల నుంచి ఏదో వస్తుందో ఆ పళ్ళల్లోని ఆ ఎనర్జీ తాలూకా, ఆ హిమాలయ నుంచి హోలీ వాటర్, లేకపోతే కనుక పాజిటివ్నెస్, అది ఆ వేళలో తీసుకెళ్ళి ఆ పండులోకి వస్తుంది. ఆ పండులో లోపల ఉన్న సీడే మనకి రుద్రాక్ష. ఈ రుద్రాక్ష అన్నది ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్కటి ప్లానెట్ తాలూకా ఒక్కొక్క వైబ్రేషన్స్ మనకి ఇస్తుంది. ఏకముఖి అన్నసరికి ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తాయి, ద్విముఖి అన్నది ఒక వైబ్రేషన్ ఇస్తాయి, తీన్ముఖి అనేది ఒక వైబ్రేషన్ ఇస్తాయి. సో దీన్ని ఎలా వేసుకోవాలి, దీన్ని ఏ రకంగా వేసుకోవాలి, దీని నియమాలు ఏంటి, వీ విల్ డిస్కస్ షార్ట్లీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్రాక్ష అనేది ఎలా వస్తుంది, సీడ్ ఏ ముఖం వస్తుంది, మనకి అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ముఖం మన దగ్గరికి రుద్రాక్ష మనకి రావాలి అంటే కనుక
అది మనకి ఆ అదృష్టం ఉండాలి. నేనైతే కానీ అది నమ్ముతాను. అంటే చాలా మంది సాక్షాత్ శివుడు అంటారు, ఇట్ ఈస్ హై ఎనర్జీ సీడ్, హై ఎనర్జీ సీడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక సీడ్ మనం చూపిస్తున్నాం. ఇది ఓకే, స్మాల్ బ్రేక్ అండి. ఇప్పుడే ఇంకొక నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్, అలాగే విశాఖలో ది ఫేమస్ వాస్తు అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజర్ స్వాతి జ్యోతిషాలయ వ్యవస్థాపకుడు శ్రీ కె వేణుగోపాల్ గారు కూడా రావడం జరిగింది. సో ఆయనకి మన కృష్ణకాంత్ గారి చేతుల మీదుగా ఇలా పెట్టి రైట్. మీరు కంటిన్యూ చేయండి. సో ఇది మనం ఏదైతే చూస్తున్నాం రుద్రాక్ష, లెట్స్ సీ లైక్ వాట్ రుద్రాక్ష మనకి వంశీ గారికి వస్తుందో మనం చూద్దాం ఒకసారి. ఈ రుద్రాక్షలు ఏంటి? ఇవి పళ్ళు ఇలా ఉంటాయండి బేసికల్. ఇది ఒక ఫ్రెష్ ఫ్రూట్ అయితే కనుక చాలా మెత్తగా మనకి చాలా లోపల గుజ్జు ఉంటుంది. అది కొంచెం డ్రై అయితే, ఎందుకంటే అది కుళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం డ్రై చేస్తాడు. ఇది అది ఎందుకు డ్రై అయిందో అనడానికి చిన్న రీజన్ చెప్తానండి. ఈయన మొన్న మార్చి నెలలో ఎప్పుడో శివరాత్రికి ఈయన అభిషేకం చేసి వినిగర్ మీకు తీసుకొస్తున్నాను అన్న తర్వాత నేను అవి ఈగర్లు వెయిట్ చేసి 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 ఇలా గట్టి పడిపోయాం అనమాట. అది సో తర్వాత గట్టి పడిపోయింది. ఎనీవే మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో ఒకసారి వీలైతే కనుక మళ్ళీ ఒక మంచి ఫ్రూట్ తీసుకొచ్చి చూపిస్తాను. సో ప్రస్తుతానికి ఇది ఫ్రూట్ అండి. లెట్ us take లైక్ మీరు తీసుకోండి సార్. ఏ ఫ్రూట్ ఒలిస్తే ఏంటి, ఏ ముఖం వస్తుందో చూద్దాం ఒకసారి. సో ఒకటి ఫ్రూట్ ఒలిచాను, ఒలవద్దు దాంట్లో నెమ్మదిగా ఒలిస్తే కనుక మీకు తెలుస్తుంది వాట్ ఆర్ ద ఫ్రూట్ అని చెప్పేసి దాంట్లో ఏంటుందంటే. నిజంగానే చాలా గట్టిగా ఉన్నాం, చాలా హార్డ్ ఉంటుంది, చాలా హార్డ్. చాలా గట్టిగా ఉంది. ఒక చాక్ ఉంటుంది. సో నేను చాక్ తో చేస్తున్నాను. సో దయచేసి ఇది ఎవరో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. హ్యాండిల్ విత్ కేర్ చాక్. సో మాకు అలవాటు కాబట్టి మేము ఎక్స్పర్ట్ సమీక్షంలో యూజ్ చేయాలి. కాసేపు నాన్సే పెట్టడం, ఇంకోటి మనం ట్రై చేద్దాం చూపించడానికి. ఇది మీరు పక్కన పెట్టాలి. అలాగే 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 ఇది ట్రై చేయండి చూడండి. అలాగే అని ఇలా కొడితే వస్తాయి. లేదు, ఈ పైన షెల్ ఉంటుంది, షెల్ జాగ్రత్తగా తీయాలి. గోర్లు ఒకసారి పాజ్ చేయండి. అవునా, పాజ్లో నిద్రగా చేయాలి. సో ముందుగా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం దాంట్లో మట్టి మొత్తం క్లీన్ అవ్వాలండి. మొత్తం దాంట్లో ఉన్న పేరేస్తుంది. దాని తర్వాత అది ఎన్ని ముఖాలు అన్నది మనకి కనిపిస్తుంది. త్రిముఖి, సో ఇది త్రిముఖి అండి. బేసికల్ గా మీరు ఒకవేళ కొంచెం దగ్గర పెట్టుకుంటే కనుక చూస్తే కనుక త్రిముఖి అండి. పూర్తిగా 3 ముఖాలు ఉంటాయి. ముఖాలు అంటే దీని ఫేసెస్ అంటాం ఇంగ్లీష్ లోని, దీని సేడ్ అది ఫేసెస్. రాదు, మైక్ లేకపోతే రాదు. ఇది ముఖాలంటే ఫేసెస్ అండి. ప్రతి రుద్రాక్షకి ఒక ముఖం ఉంటుంది. దాని మీద లైక్ ఏదైతే ఆ ముఖం బట్టి దీనికి ఎనర్జీ ఏంటని చెప్తుంది. ఈ ముఖాల్లో ఏంటంటే ఒక్కొక్క లోపల మళ్ళీ దీన్ని ఉడికితే కనుక ఒక ముఖం ఒక సీడ్ ఉంటుంది లోపల. ఆ సీడ్ బేస్ చేసుకొని మనం స్కాన్ చేస్తే 3 సీడ్లు ఉంటాయి, 3 ముఖాలు. సో యూ హ్యావ్ ఎనర్జీ ఆఫ్. అలాగే ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖీల వరకు మన దగ్గర రుద్రాక్షలు అవైలబుల్ ఉంటాయి. సో దానికి ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంది. మెడికల్ ప్రాబ్లమ్,
అలాగే స్పీచ్ ప్రాబ్లమ్ చిన్నప్పుడు మనకి అబ్జర్వ్ చేస్తే కనుక చాలా మంది మెల్లని చాలా చిన్నపిల్లలకు పుట్టిన వాళ్ళకి మెల్ల వేస్తుంది. థ్రోట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. మనకి 7 చక్రాస్ మీద థ్రోట్ చక్ర అన్నది యాక్టివేట్ అవుతుంది, కట్టి పెడతాం. సో దట్ వాళ్ళకి కమ్యూనికేషన్ పెరగడానికి ఇలాంటివన్నీ మనకు ఉంటాయి. సో దీంట్లో డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అని మనకు చూద్దాం. రెండోది ఒకసారి మనం ఇది 3 3 చూద్దాం. ఇది ఒకసారి ఇది కూడా మనం చూద్దామండి, ఏంటి ఎన్ని ముఖాలు అన్నది. చిన్నప్పుడు పూర్వం ఏంటంటే 3 ప్లేసెస్, 1 కంఠము, 2 వక్షస్థలం, 3 నాభి. ఆ 3 ప్లేసులకి టచ్ అయ్యేటట్టుగా జనరల్ గా రుద్రాక్ష ధరించేవాళ్ళు. తర్వాత మన బాడీ అంతా ఒక చక్రం, ఆస్ట్రాలజికల్ చక్రం. ఆ చక్రం ప్రకారం వాటి ద్వారా కూడా మనం ఎందుకు చేస్తున్నాం. ఇది త్రిముఖి. మనం ఫస్ట్ తీసింది ఒకసారి పోలిస్తే ఓం రాసింది. ఓకే. దీన్ని క్లోజప్ ఫోటో చూపిస్తాను మీకు, నేను త్వరలో ఫోటో తీస్తాను నేను. సో దీని మీద ఓం కూడా రాసింది, మీకు అబ్జర్వ్ చేస్తే కనుక రుద్రాక్ష ఓం కూడా అని రాసింది. ఆయన చెప్పి ఆయన తీసుకున్నారు. సో ఓం అన్నది రాసింది. సో ఇది రుద్రాక్షలు అండి. బేసికలీ ఒక ఫ్రూట్ నుంచి మనకు వచ్చే సీడ్స్. ఈ రుద్రాక్ష మనకి ఫ్రూట్ నుంచి సీడ్స్ వస్తాయండి. దీంట్లో ఎనర్జీ ఉంటుందండి. సో దీన్ని డూస్ ఏంటి డోంట్స్ ఏంటి అన్నది మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఇవి ఒరిజినల్ రుద్రాక్షలు ఇప్పుడు మీకు చూపించడం జరిగింది. కాబట్టి ఎవరికైనా కావాలి అంటే లాస్ట్ లో నెంబర్స్ ఇస్తాము, కాంటాక్ట్ చేయండి. వారికి మెయిల్ కొరియర్ చేయడం జరుగుతుంది. మార్కెట్ లో దొరికే డూప్లికేట్ వాటికి చూసి మోసపోవద్దు. ఇవి డైరెక్ట్ గా ఆయన హరిద్వార్ లో సెలెక్ట్ చేసి, దీనికి ఒక మిషన్ కూడా ఉందని ఆయన అప్పట్లో చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఇయర్లీ వన్స్ వేలం వేస్తారు. ఆ వేసినప్పుడు ఈ రుద్రాక్షలు ఈ పళ్ళన్నీ కూడా ఆ మిషన్ లో వేసేస్తే ఆ మిషన్ స్కాన్ చేసి యాకముఖి గాను, ద్విముఖి త్రిముఖి త్రిముఖి అలా ఎన్ని ముఖాలు ఉంటే అన్ని ముఖాలుగా సెపరేట్ చేసేసి ఆ ఇచ్చే మిషన్ కూడా అక్కడ అవైలబుల్ ఉంది. సో అక్కడి నుంచి తెచ్చిన పళ్ళు అనమాట ఇవి. ఇవి అన్ని వెలుద్దామని ట్రై చేసాం, కాకపోతే చాలా రోజులు అవడం వల్ల హార్డ్ గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మేము అన్ని వాడాము, 2 ఓపెన్ చేయగలిగాము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. అందులో ఒక దాని మీద ఓంకారం వచ్చింది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే యాకముఖి రావాలి, అందు మీద ఓంకారంతో పాటు శివలింగము త్రిశూలం కూడా ఉండాలి. మామూలుగా ఈ రుద్రాక్షలు నెక్స్ట్ వీడియోలో చెప్తాం. 4 రకాలు: రుద్రాక్ష, రౌద్రాక్ష, సౌద్రాక్ష, భద్రాక్ష. అయితే ప్రస్తుతం మార్కెట్ లో దొరుకుతున్నవన్నీ కూడా రుద్రాక్షలే. నా దగ్గర ఉన్న ఒక రుద్రాక్షని నేను చాలా ఫేమస్ షాప్స్ వాళ్ళకి పంపించిన తర్వాత నియర్లీ అది 2000 years బ్యాక్ రుద్రాక్ష. వాళ్ళు చెప్పడం ఏంటంటే అది రుద్రాక్ష కాదండి, రౌద్రాక్ష అని చెప్పారు. సో అవి కూడా ట్రై చేస్తున్నాము. ప్రస్తుతానికైతే మన దగ్గర ఇవి ఉంటాయి. సో ఎవరికైనా కావాలి అన్నా ఏ విధంగానైనా దీన్ని మీరు తీసుకోవచ్చు. సో ఫర్దర్ గా దీని మీద ఇన్ఫర్మేషన్ కృష్ణకాంత్ గారు ఇస్తారు. ఇది ఏదైతే మీకు ఇందాక చూపిస్తున్నానో ఇది త్రిముఖి రుద్రాక్ష అండి. లైక్ రూల్డ్ బై అంటే దీన్ని అగ్నిదేవ్ రూల్ చేస్తుంది. బేసికల్గా సన్ అంట. బేసికల్గా త్రిముఖి రుద్రాక్ష ఏంటంటే ఎవరికైతే పాస్ట్ కర్మాస్ వాళ్ళ డీల్స్ ఉంటాయో ఇది వేసుకుంటే కనుక ఇది రావడం కూడా చాలా గ్రేట్. జనరల్ గా మీకు మార్కెట్ లో చూసే ఎక్కువ మనకి పంచముఖులు కనిపిస్తాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే పంచముఖులు ఇస్తుంటారు. పంచముఖులు రెగ్యులర్ గా దొరికే రుద్రాక్షలు. త్రిముఖి కొంచెం రేర్, లైక్ ఉన్నాయి, పంట ఉంటుంది. కాకపోతే 2 త్రిముఖి రావడం చాలా విశేషం. రూల్డ్ బై సన్, దీన్ని రూల్ చేస్తుంది. అండ్ మనకి అగ్నిదేవ్ అండి బేసికల్. సో ఎవరికైనా సరే త్రిముఖి ఏమైనా అంటే పుత్ర దోషాలు కానీ ఇలాంటివన్నీ ఉంటే కనుక డెఫినెట్ గా త్రిముఖి రుద్రాక్ష మీరు వెళ్ళొచ్చు. రానున్న ఒక్కొక్క ముఖ్య రుద్రాక్ష కోసం రానున్న వీడియోలో ఒక్కొక్క ముఖ్య ఏ ముఖ్య దేనికి పనిచేస్తుంది, దాని స్పెషాలిటీ ఏమిటి అన్నది మొత్తం మీకు వివరంగా వివరిస్తాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇదే అండి కేకే విత్ వీకే.
దీని తర్వాత అది చూపెడతారా? అండ్ దీని తర్వాత వాస్తులో కూడా లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆయన తేడం జరిగింది. అది కూడా కొంచెం బ్రీఫ్ గా మనకి చూపిస్తారు. ఎలాబరేట్ గా అన్నది మేము వీలైతే రేపు సండే ఒక సెమినార్ ప్లాన్ చేస్తున్నాము. అది అడ్రస్ ప్లస్ యూట్యూబ్ లింక్ కూడా ఇస్తాము. దూరంగా ఉన్న వాళ్ళు యూట్యూబ్ లో వీక్షించవచ్చు లైవ్. దగ్గరగా ఉన్న వాళ్ళు అడ్రస్ ఇస్తాము. అది అవకాశం ఉన్న వాళ్ళు వైజాగ్ లోనే మేబీ సండే ఈవినింగ్ 5 to 9 అనుకుంటున్నాము. ఆ భగవంతుడు అన్ని సవ్యంగా మనకి అక్కడ సమకూరిస్తే ప్రీ సెమినార్ ఒకటి అక్కడ మనం కండక్ట్ చేస్తున్నాము రుద్రాక్ష మీద ప్లస్ వాస్తు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ మీద. సో ఇవి రెండు కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఆయన హైదరాబాద్ లో ఉంటారు. వైజాగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. సో బిగ్ షాట్స్ కానీ బిల్డర్స్ కానీ ఈ డెవలప్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ వాస్తు గురించి మీరు కన్సల్ట్ చేస్తే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చిన్న ఇదేంటంటే కన్స్ట్రక్షన్ టైం అయితే ఇంకా బెటర్. ఆల్మోస్ట్ హాఫ్ కన్స్ట్రక్షన్ అయినా ఫుల్ కన్స్ట్రక్షన్ అయినా సరే మా దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే రెమెడీ. మీరు ఈ గోడ తీసేయండి, ఆ మెట్లు తీసేయండి, ఆ గోడ తీసేయండి అని కాకుండా అవి ఉంటుండగానే దాన్ని ఎలాగా రెక్టిఫై చేయాలి అన్నది లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. దానికి సంబంధించి ఇప్పుడు కృష్ణకాంత్ గారు ఆయన తర్వాత వేణుగోపాల్ గారు ఇద్దరు కూడా వివరిస్తారు. సో ఇది దీని ఆరా స్కానర్ అంటాం బేసికల్ గా. సో ఇది బేసికల్ గా ఇన్వెంటెడ్ బై మనకి ఇస్రో సైంటిస్ట్ ఇన్వెంట్ చేశారు. బేసింగ్ ఆన్ ఎల్ రాడ్స్. పూర్వం ఎల్ రాడ్స్ డౌజింగ్ ఇది ఇప్పుడు టెక్నాలజీ ఏమీ కాదు, ఇది చాలా ఓల్డ్ టెక్నాలజీ. మనం రాజులు మహారాజులు అక్కడి నుంచి మనకు వచ్చేది ఇది పూర్తిగాని. కాకపోతే దాంట్లో ఎలక్ట్రానిక్ ఉండేది కాదు, అది మాన్యువల్ గా ఎల్ రాడ్స్ అని కాపర్ రాడ్స్ అని వీటితో మనం ఫైండ్ అవుట్ చేసేవాళ్ళం. దాన్ని కొంచెం అడ్వాన్స్ గా చేసి మన ఇస్రో సైంటిస్ట్ తీసుకొచ్చారండి మొత్తం అంతాను. దీన్ని స్కానింగ్ రాడ్స్ అంటాం బేసికల్ గా. సో ఇది డైరెక్షనల్ చూపిస్తుంది, అలాగే మనకు నెగిటివ్ పాజిటివ్ అనేది చెప్తుంది. సో వీటిని క్యాప్సల్స్ అంటాం బేసికల్ గా. సో దీన్ని ఏం చూస్తారంటే దీన్ని క్యాప్సల్స్ అంటాం బేసికల్ గా. సో క్యాప్సల్స్ మనం దీంట్లో పెట్టేసి లైక్ వాట్ ఇస్ ద పాజిటివ్ ఎనర్జీ, ఒక రూమ్ తాలూకు పాజిటివ్ ఎనర్జీ చెక్ చేయాలంటే కనుక సో ఎంత ఉంది పాజిటివ్ ఎనర్జీ చూస్తే కనుక దీనికి కింద లైట్స్ ఉంటాయి, అదే స్విచెస్ ఉంటాయి. సో వన్స్ యూ లుక్ ఇన్ టు ద థింగ్స్, సో ఈ రూమ్ తాలూకు పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అన్నది చూసుకుంటే కనుక ఎస్ there's like around 50% ఆఫ్ ద పాజిటివ్ ఎనర్జీ ఇక్కడ కనిపిస్తుంది వాట్ వేరెవర్ ఇట్. సేమ్ మనకి ప్రతి రూమ్ కి స్కానింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంట్రన్స్ చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇంటికి తీసుకుంటున్నాం. సో ఇదే ఇంటికి ఒక ఎంట్రన్స్ చూసామనుకోండి, ఎంట్రన్స్ తలుపు ఎలా ఉంటుంది, దీని ఎనర్జీ ఎంత అక్కడి నుంచి చూస్తే కనుక. ఓకే, ఇంటికి ఎంట్రన్స్ ఎలాగా తీసుకుంటాము, ఇంటికి ఎంట్రన్స్ ఎంత ఉంది ఎనర్జీ అని చూస్తే కనుక. సో మనం ఎనర్జీ చూస్తే సో ఇది చాలా పాజిటివ్ ఎనర్జీ ఉందండి. ఈ ఎంట్రన్స్ లోనే ఎగ్జామ్ చాలా పాజిటివ్ ఎనర్జీ తొలగింది మొత్తం. సో మనకి ఇది మొత్తం విడిపోతుంది పూర్తిగా. సో ఈ ఇంటి తాలూకు చాలా పాజిటివ్ అంటే. సో ప్రతి ఇంటికి మనం ఎనర్జీ చెక్ చేయొచ్చు. ఎనర్జీ ఒకవేళ తగ్గినా ఎందుకు తగ్గింది దాన్ని విశ్లేషణ చేసుకొని వీ కెన్ ఐడెంటిఫై సింపుల్ రెమెడీ తోటి మనం ఏదైతే ఎనర్జీ మనం పెంచుకుంటే కనుక విల్ బి బ్లెస్డ్. దట్ ఇస్ వాట్. సో ఫస్ట్ ఆల్ లైక్ మనం దీని తాలూకా అంటే ఒక మనిషి తాలూకా పాజిటివ్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కనుక వంశీ గారిది ఎలా ఉంది ఎనర్జీ మనం చూసుకుంటే కనుక ఒక మనిషి తాలూకా పాజిటివ్ ఎనర్జీ కూడా మనం చెక్ చేస్తాం. ఇప్పుడు చూస్తే కనుక ఒక మనిషిది అంటే ఇప్పుడు మనం వంశీ గారు చూసినాం ఎంత పాజిటివ్ ఎనర్జీ చూస్తాం చూడండి. ఒక మనిషి తాలూకా పాజిటివ్ ఎనర్జీ 100%. సో అది ఒక అంటే వాళ్ళ పాజిటివ్ మెడిటేషన్స్ కానీ లేకపోతే కనుక వాళ్ళ తాలూకా ఏమంటారు దాన్ని. సో ఇందులో ఇక్కడ సింహ కర్కాటక రాసులు కూడా ఉన్నాయండి. అదే విధంగా సౌత్ వెస్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎర్త్ ఉన్నాయి, ఎలిమెంట్స్ ఇక్కడ ప్లానెట్స్ సాటర్న్, జూపిటర్, మూన్, వేనస్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే వాటర్ లెవెల్స్ కూడా ఇందులో చూడడానికి ఉన్నదని చెప్పారు. సో ఈ క్యాప్సూల్స్ అన్నిటిని ఉపయోగించి ఆ ఇంటికి లేదా ఆ వ్యక్తికి సంబంధించిన ప్లానెట్స్ ఎలాగ ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా ఇందులో మనకి చాలా ఈజీగా తెలుస్తాయి. అలాగే ఇది ఒక మనిషి తాలూకు ఓరా కూడా చెక్ చేయాలంటే కనుక ఓరా చెక్ చేయడానికి ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేణుగారి ఓరా చెక్ చేద్దాం ఒకసారి మనం. ఇది మనకి ఒక బేసెస్ ఉంటాయి, మనకి బేసిక్ మనం వైర్ కనెక్ట్ చేస్తాం.
ఇది హోల్డ్ చేయండి. ఇది ఒకవేళ మనిషికి ఒకవేళ ఇన్ కేస్ బాగా నెగిటివ్ ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఎనర్జీ ఉంది అన్నారు అనుకోండి, సో వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ హీల్ చేయాలి మనిషి ఓరా, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, వాళ్ళకి ఏమైనా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ దిష్టి కానీ ఇలాంటివన్నీ మనం ఇదివరకు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో దిష్టి తగిలిందా లేదా, ఎలాంటి దిష్టి తగిలింది, దాన్ని ఎలాగా, ఇవన్నీ మనం దీంట్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వేణుగారి ఎనర్జీ చూద్దాం. ఫుల్. సో దీని ద్వారా వేణుగారి ఎనర్జీ ఒక మనిషికి. సో మనం చూస్తే కనుక ఫుల్ ఎనర్జీ ఉంటుంది. సో అదే మనకి ఇప్పుడు ఇతను ఓరా అలా ఉంది. మనం రేఖీలోని వాటిలోని ఓరా ఇంక్రీజ్ చేయమని చెప్తూ ఉంటాం మనం. సో అలాగే ఒక మనిషి వాళ్ళకి ఓరా ఎలా ఇంక్రీజ్ చేయాలి అది కూడా మనం చెప్తుంటాం. లెట్ us చెక్ ఓరా. చూడండి ఓరా ఎంత ఉంది ఇతనికి, 100% ఆఫ్ ఓరా ఉంది. సో ఓరా అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం పూర్వకాలం మనం చూస్తే కనుక ఋషులు కానీ లేకపోతే కనుక వెనకాతలో ఒకటి చక్రం తిరుగుతుంటుంది ఒక వెలుగు. సో పాజిటివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంటాను. దట్ ఈస్ వాట్ ఓరా. మనం వేణుగారు వస్తే ఆయన తాలూకా మెడిటేషన్, ఆయన తాలూకా ఇది, ఆయన తాలూకా ఏవైతే మనం చదువు ఏదైతే చదువుతున్నారో వాళ్ళ సొంత హీలింగ్ ఉంటుంది, సొంత క్లిన్జింగ్ అంటాం. సో ఎవరికైనా తగ్గింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే బాగా సిక్ అవుతుంటాం. ఒక అమ్మాయి చూడండి బయటికి వెళ్ళొస్తే బాగా సిక్ అయిపోతుంది, చిన్నపిల్లలు వెళ్ళి ఏమైనా డాన్స్ షోకి వెళ్తే బాగా సిక్ అయిపోతుంటారు, దిష్టి తగులుతుంటాం. సో దాన్ని ఎలా క్లీన్స్ చేసుకోవాలి, ఎలా వాళ్ళని సెట్ చేయాలి, అది కూడా నేను గైడెన్స్ ఇస్తాను. అదొకసారి పెట్టి నువ్వు పట్టుకున్నాను ఈ మధ్య రాత్రి ఇది మనం చూద్దాం శ్రీరామ్ది ఎలాగ పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది మనం అవదని చెప్పేసి చూద్దాం. అక్కడ చూడండి ఈ అబ్బాయి కొంచెం పాజిటివ్ ఎనర్జీ కొంచెం తక్కువ ఉంది. సో 50% పాజిటివ్, సో 50% తక్కువ ఉంది. లెట్స్ చెక్ లైక్ ఈ అబ్బాయికి ఏమైనా లైక్ ఎక్స్టర్నల్ గా ఏమైనా ఉందా, లేదా ఏమన్నా, అది నా డౌట్ యాక్చువల్ గా రోజు అమరేసి సో రోజు ఏమైనా ఉందా అన్నది మనం చూద్దాం. ఏమైనా ఎక్స్టర్నల్ గా ఎక్కడైనా ఏమైనా ఒక్కొక్కసారి మనం బయట నుంచి తొక్కొస్తుంటాం, అలాంటి ఎనర్జీ అని తొక్కొచ్చాడు మనవాడు ఏమైనా దిష్టి తగిలిందా ఏంటని ఒకసారి చెక్ చేద్దాం సార్. చూడండి సో మనవాడు ఇక్కడ ఇలాంటి కేసెస్ ఏంటంటే వీళ్ళు ఎక్కడైనా బయట నుంచి ఏమైనా తొక్కొచ్చడం, లేకపోతే కనుక బయట నుంచి ఎక్కువ కళ్ళు పడడం ఇలాంటివి జరుగుతుంది. అది రెండోదే కరెక్ట్. సో ఒకటే నిమ్మకాయలు తొక్కుతూ ఉంటాం, మనం బయట నుంచి ఏమైనా తెలియకుండా గుమ్మడికాయలైనా పడేసుకుంటారు, అది దాటుతూ ఉంటాం, లేదా ఏమైనా నెగిటివ్ ఎనర్జీ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ మనకి ఏమైనా ఉంటే కనుక ఇవన్నీ దొరుకుతాయి. లెట్ మీ చెక్ ఓవర్ ఎలా ఉంది అబ్బాయి అది. చూడండి ఈ అబ్బాయి అసలు ఓవర్ అసలు లేదు. ఎందుకంటే మనకి మెడిటేషన్ కంపేర్ ఇందాక మనం వేణుగారు చూసాం, వేణుగారికి మెడిటేషన్ ఎలా ఉంది, ఆయన తెలుగు స్ట్రెంత్ ఎలా ఉంది. ఎందుకంటే ఆయన రెగ్యులర్ గా ఆయన తలకి మెడిటేషన్, ఆయన తలకి క్లీన్సింగ్, బాడీ క్లీన్సింగ్, ఆయన తలకి ప్రొటెక్షన్ అని చేసుకుంటారు. అబ్బాయి ఇంకా చిన్నపిల్లడు, సో ఓవరాల్ తక్కువ ఉంటుంది, ఖచ్చితంగా తక్కువ ఉంది. ఎక్కువ ఉంటే అప్పుడు నేను అడిగేవాడిని, ఖచ్చితంగా తక్కువ ఉంది కాబట్టి ఈ అబ్బాయి ఇలాంటి ఓవరాల్ పెంచుకుంటే డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు బాగుంటాయి. మంచి ఓకేనా. సో ఇదండి వాస్తులో కృష్ణకాంత్ గారు నేర్చుకొని మనకి చూపించిన అడ్వాన్స్ టెక్నిక్స్. అదే విధంగా దీన్ని మహావాస్తు పేరుతో మన వేణుగోపాల్ గారు కూడా అభ్యసించడం జరిగింది. ఆయన అనుభవాన్ని కూడా మనం ఒకసారి తీసుకుందాం. నమస్కారం అండి. ఈరోజు ఒక శుభదినం. ఈరోజు కృష్ణకాంత్ గారితో ప్లస్ నేమాని వంశీ గారితో కలిసి ఈ వీడియో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నేను చెప్పేది అడ్వాన్స్ వాస్తు అడ్వాన్స్ వాస్తు ఆశ్రవాస్తు చెప్తానండి. దాంట్లో ఏంటంటే మన జాతక చక్రంకి ప్లస్ మన హౌస్ కి ఉన్న లింకులు చెప్పుకుంటాం. అంటే మన శరీరంలో కానీ మన హౌస్ లో కానీ పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అంత సక్రమంగా హ్యాపీగా వెళ్తుంది. అదే వాస్తువుకి సంబంధించింది, ప్లస్ ఆస్ట్రో వాస్తువు, అడ్వాన్స్ ఆస్ట్రో వాస్తువుకు సంబంధించింది. అంటే ఇందులో ఏంటంటే 32 ద్వారాలు, 16 జోన్లు, అంటే మెయిన్ దిక్స్ 4, విదిక్కులు మరొక 4,
అలాగే దిక్కులు అంటే సూక్ష్మ దిక్కులు 8, మొత్తం కలిపితే 32 దిక్కులు. ఈ 32 దిక్కులను మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు వాటికి ప్రతి దిక్కుకి ఒక యాట్రిబ్యూట్స్ ఉంటుంది. ఆ యాట్రిబ్యూట్స్ ప్రకారంగా ఆ తత్వాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సపోజ్ నైరుతి అన్నది స్టెబిలిటీ స్థానం. నైరుతిలో ఎవరుంటారు? రాహు ఉంటాడు. పితృస్థానం. పితృలు మనం ఎప్పుడైతే కుటుంబంలో కలహాలు ఉన్నాయో పితృస్థానంలో దోషం ఉన్నట్టే. పితృదోషాన్ని ఎప్పుడైతే మనం నివారించుకుంటామో రిలేషన్షిప్స్, మన స్కిల్స్ బ్యాలెన్సింగ్ గా ఉంటాయి. ఆ తర్వాత దాని పక్కన ఉన్నది ఏంటిది? వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతి. అది ఎడ్యుకేషన్. పిల్లలు ఎడ్యుకేషన్ స్థానంలో సరిగా లేరు అంటే అది సరస్వతి స్థానం కాబట్టి దాన్ని బలంగా చేసుకుంటే ఈ పిల్లల ఎడ్యుకేషన్ బాగుంటుంది. అదే విధంగా మన సేవింగ్స్ కూడా ఆ స్థానాన్ని బట్టి ఉంటుంది. అలాగా 16 జోన్లకి 16 కారకత్వాలు ఉన్నాయి, యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. వాటిని మనం ఏది ఇన్బ్యాలెన్స్ అయితే దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అవన్నీ మనకి కలర్స్ ప్లస్ 3D పెయింటింగ్స్ వాటి ద్వారానే ఇవన్నీ మనం బ్యాలెన్సింగ్ చేసుకుంటాం. అంటే మా అడ్వాన్స్ ఆస్ట్రో వాస్తులో ఎటువంటి డిమోషులేషన్స్ కానీ, ఎటువంటి గోడలు తీయడం కానీ, ద్వారబంధాలు మార్చడం కానీ అటువంటివి ఏమి ఉండవు. సింపుల్ ఆ ద్వారబంధం వాడుకుంటాం కానీ దాన్ని బ్లాక్ చేస్తాం. అలాగే ఒక వర్చువల్ ఎంట్రీని ఓపెన్ చేస్తాం. ఆ వర్చువల్ ఎంట్రీ ద్వారా మనం ద్వారబంధాన్ని క్రియేట్ చేసుకుంటాం. కానీ యాక్చువల్ అక్కడ ఒక మెటల్తో అక్కడ ఏ మెటల్ వస్తే ఆ మెటల్ ద్వారా దాన్ని వర్చువల్ ఎంట్రీస్ క్రియేట్ చేసుకుంటాం. అప్పుడు మనకి అది పూర్తిగా లాభాన్ని ఇస్తుంది. ఇంట్లో పూర్తిగా వార క్రియేట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయాన్ని మనం అడ్వాన్స్ ఆస్ట్రోవాస్తు ద్వారా తెలుసుకోవచ్చు. మన ఇంటి యొక్క దోషాలను నివారించుకోవచ్చు. ఇది మనకు కనపడదు. మన ఇల్లు మనకు చాలా బాగుండేది మనకు ఉంటుంది. ఎందుకంటే మనం చాలా బ్యూటిఫుల్ గా కట్టుకుంటాం. కాబట్టి చిన్న చిన్న కరెక్షన్స్ ద్వారా అంటే నార్మల్ కరెక్షన్స్ ద్వారా వాస్తు దోషాన్ని నివారించుకోవచ్చు. ఇంతతో జై హింద్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు కేకే విత్ వీకే రుద్రాక్షలు ఒరిజినల్స్ ఎలా ఒలిచి మీకు చూపించామో అది అడ్వాన్స్డ్ వాస్తు టెక్నాలజీ కూడా మీకు చూపించడం జరిగింది. సో డెఫినెట్ గా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ దయచేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అదేవిధంగా మీ మిగతా ఫ్రెండ్స్ కూడా అవకాశం ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. భగవంతుడు అనుకూలిస్తే రేపు ఆదివారం నాడు మళ్ళీ లైవ్ లో మరొకసారి కలవడానికి ప్రయత్నిద్దాము. అంతవరకు సెలవు. గాయత్రి జ్యోతిష్ కేంద్రం తరపున మీ వంశీ ఆస్ట్రో.